హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకున్న విధంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. దీనికి ఏపీ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్స్ అండ్ అనిమల్ హెబరీ అండ్ డైరింగ్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అధికారంగా విడుదల చేశారు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఏపీ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి నెట్ మేకింగ్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీరు ఏ క్యాస్ట్ చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారండి. కాబట్టి దీనికి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు లెవెల్ 1 ప్రకారం మీకు బేసిక్ పేనే 18,000 వరకు రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మిమ్మల్ని టెంపరీ బేసిస్ కింద అయితే తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క వర్క్ బాగుంటే కనుక మిమ్మల్ని డైరెక్ట్ రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూడొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలని చూసుకుంటే కనుక మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇచ్చారు, చూడండి. ఈ యొక్క పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే అప్లికేషన్ ఫామ్ అనేది పెడతాను. మీరు అప్లికేషన్ ఫామ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడుగుతున్నారండి, అది ఇవ్వండి. అలాగే నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ జనరల్, నేషనాలిటీ వచ్చేసి ఇండియా అని చెప్పేసి ఇవ్వండి. ఫ్రెండ్స్, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అడుగుతున్నారో క్యాస్ట్ కూడా ఇవ్వండి. తర్వాత ఏజ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రిలీజియన్ అండ్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ ఉంటే ఇందులో ఇచ్చేసి ఫైనల్గా ప్లేస్ అండ్ డేట్ పెట్టేసి పక్కనే సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ పెట్టేసి ఫ్రెండ్స్ అలాగే మీకు సెల్ఫ్ అడ్రస్ కూడా కాపీస్ అనేది కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుండి 30 డేస్ లోపు అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే May 10th, 2025 వరకు మీరు టైం అనేది ఇచ్చారు. కాబట్టి ఇందులో ఇచ్చిన 10th క్లాస్ క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చాను కదా, దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను వీడియోలో చెప్పినట్లుగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతా చేసి ఫ్రెండ్స్ ఎన్లాప్ కవర్లో అవన్నీ కూడా పెట్టండి. మీకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇక్కడికి ఇచ్చిన అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషర్స్ అనే అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇందులో పెద్ద క్వాలిఫికేషన్ అయితే అడుగుతలేరండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వారందరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ రాదు, గమనించండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి నెట్ మేకింగ్ అనే జాబ్స్ని అయితే రికమెండ్ చేస్తున్నారు కదా. మీరు ఓన్లీ నెట్ మేకింగ్ అంటే పెద్దగా పని అయితే ఏమి ఉండదండి. మీరు అక్కడ వలలు ఉంటాయి కదా, వాటిని మీరు అల్లడం, వాటిని మెయింటైన్ చేయడం వంటివి మీకైతే వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు పోస్టింగ్ కూడా ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు, చూడండి. ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే చెన్నై కానీ తమిళనాడు కానీ ఇనిషియల్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారండి అక్కడ. కాబట్టి తర్వాత అందరికి కూడా మీకు 2 years తర్వాత మీకు ఎనీవేర్ ఇండియా అని చెప్పేసి మీకు చెప్తున్నారు, అంటే మీకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్గా ఇదంతా డీటెయిల్స్లో కూడా చెప్తున్నారండి. ఇదంతా గమనించవచ్చు, ఇదంతా కూడా మీరు.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫిషర్స్ అండ్ అనిమల్ హ్యాబరీ అండ్ డైరీస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.